ముఖ్యమైన రోల్ చేసిన సినిమా ఇది వర్మ. సైకలాజికల్ థ్రిల్లర్ గా రూపొందిన శారీ యథార్థ సంఘటన ఆధారంగా నిర్మితమైన సినిమా. కథానాయికగా ఆరాధ్యదేవి పరిచయం. ఈ నెల 28వ తేదీన 4 భాషలలో విడుదల. గిరీష్ కృష్ణ కమల్ దర్శకత్వంలో శారీ సినిమా రూపొందింది. ఈ సినిమాతో కథానాయికగా ఆరాధ్యదేవి తెలుగు తెరకి పరిచయం అవుతోంది. ఈ నెల 28వ తేదీన ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. తాజాగా సుమన్ టీవీకే ఇచ్చిన ఇంటర్వ్యూలో వర్మ మాట్లాడుతూ, ఇది ఒక సైకలాజికల్ థ్రిల్లర్. ఈ జోనర్ కి టైటిల్ కి పొంతన లేనట్టుగా అనిపిస్తుంది, కానీ రెండింటికి సంబంధం ఉంది. కథ అంతా కూడా శారీ చుట్టూనే తిరుగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ కథలో శారీ రోల్ ముఖ్యమైనదిగా చెప్పుకోవాలి. అందువల్లనే ఈ సినిమాకి ఈ టైటిల్ ను సెట్ చేసుకోవడం జరిగింది అని అన్నారు. అతను ఒక ఫోటోగ్రాఫర్. ఈ అమ్మాయిని అతను శారీలో చూస్తాడు. ఆమె పేరు కూడా అతనికి తెలియదు. శారీ అమ్మాయిగానే గుర్తుపెట్టుకుంటాడు. అప్పటి నుంచి ఆమెను ఫాలో కావడం మొదలు పెడతాడు. రాజమండ్రిలో కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన ఆధారంగా ఈ కథను రెడీ చేసుకున్నాను. నేను బిజీగా ఉండటం వలన కమల్ పై గల నమ్మకంతో దర్శకత్వం ఆయనకు అప్పగించాను అని అన్నారు.